నోట్ల రద్దు దెబ్బ నల్ల కుబేరులకు గట్టిగానే తాకింది. నల్ల ఎలుకలు కలుగుల్లోంచి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు నోట్ల మార్పిడి సమస్య, మరోవైపు ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశవ్యాప్తంగా గత నెల రోజుల్లో ఐటీ దాడుల్లో దొరికిన మొత్తం దాదాపు 3,000 కోట్లకు పైనే. దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. దీంతో నల్ల కుబేరులు తమ దగ్గరున్న బ్లాక్ మనీని మార్చేందుకు పలు మార్గాలు ఎంచుకుంటున్నారు. దీంతో ఐటీ శాఖ అనుమానాలున్న ప్రతి చోట దాడులు నిర్వహిస్తోంది. కోట్లకు కోట్లు నల్లధనాన్ని బయటపెడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ఐటీ శాఖ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 586 చోట్ల దాడులు నిర్వహించింది. దాదాపు 3,000 కోట్ల రూపాయల లెక్కల్లో చూపని ఆదాయాన్ని గుర్తించింది. మొత్తం 316 కోట్ల నగదును సీజ్ చేయగా ఇందులో దాదాపు 80 కోట్ల 2,000 రూపాయల నోట్లయితే మిగిలినవి నగలు, ఇతర ఆస్తుల రూపంలో ఉన్నాయి. తమిళనాడులోనే ఎక్కువ నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. ఒక్క దాడిలోనే 100 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ లాయర్ ఇంట్లో 14 కోట్లు స్వాధీనం చేసుకోగా ఆయన అకౌంట్ నుంచి 19 కోట్లు సీజ్ చేశారు. మహారాష్ట్రలోని పూణే బ్యాంకులో ఒకే వ్యక్తికి సంబంధించిన 15 లాకర్లలో 9.58 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో సంబంధించిన 15 లాకర్లలో 9.58 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలో మరో 6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఓ కాంట్రాక్టర్ నుంచి 1,00,00,000 రూపాయల కొత్త కరెన్సీని పట్టుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజు పెద్ద మొత్తంలో నగదు దొరుకుతూనే ఉంది. ఐటీ దాడుల్లో బయటపడుతున్న నగదు ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఎక్కడ చూసినా కోట్లలో కొత్త నగదు బయటపడుతోంది. సామాన్యుడికి ఒక్క 2,000 నోటు దొరకడమే కష్టమైపోతుంటే నల్ల కుబేరులు, దళారులు, నోట్ల మార్పిడి ముఠాల దగ్గర మాత్రం కొత్త కరెన్సీ కట్టలు కట్టలుగా దొరుకుతోంది. నోట్ల రద్దు గడువు ముగుస్తుండటంతో వాటిని ఎలాగైనా మార్చుకోవడానికి బడాబాబులు పాట్లు పడుతున్నారు. ముందుగానే వలపన్ని ఉంచుకున్న ఐటీ అధికారులకు దొరికిపోతున్నారు.